కాకినాడ జిల్లాలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దుగ్గుదూరు సెంటర్లోని ఓ హోటల్లో బజ్జీలు తిని 50 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో బాధపడుతూ ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను కాకినాడ డిఎం అండ్ హెచ్ బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని అక్కడున్న వైద్యాధికారిని ఆదేశించారు. నేను దగ్గుదూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారినండి. నా పేరు డాక్టర్ వై సుప్రియ. మా దగ్గుదూరులో నిన్న సాయంత్రం నుంచి కొన్ని డయేరియా కేసులు రావడం జరిగిందండి. సో వచ్చిన కేసులన్నీ మేము ట్రీట్ చేస్తున్నాము, వైద్యం అందిస్తున్నాము. అందరూ కూడా మంచిగా వైద్యం తీసుకుని స్టేబుల్గానే ఉన్నారు పేషెంట్స్. అయితే ఈరోజు ఆదివారము మాకు సుమారుగా ఒక 32 కేసులు వచ్చాయండి. అందులో ఒక 23 మందికి మేము ఇంజెక్షన్లు అవి పెట్టాము, ఐవీ యాంటీబయాటిక్స్ అవి పెట్టడం జరిగింది. వీళ్ళని మేము అడిగినప్పుడు అంటే ఏం తింటే మీకు ఇలా యోచనాలు ఇవి వస్తున్నాయి అని ముందుగా ఏం తిన్నారని మేము వాళ్ళని హిస్టరీ అడుగుతుంటే వాళ్ళు ఏంటంటే దుగ్గుదూరు సెంటర్ నుంచి ఒక బజ్జీల కొట్టు నుంచి వాళ్ళు చల్లపునుగులు తిన్నారని చెప్తున్నారు. సో కడుపు నొప్పి, విరోచనాలు, వాంతులతో అలాగే జ్వరంతో వాళ్ళు మా ఆరోగ్య కేంద్రానికి రావడం జరిగింది. వాళ్ళందరినీ మేము ట్రీట్ చేస్తున్నాము. కాకినాడ జిల్లాలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దుగ్గుదూరు సెంటర్లోని ఓ హోటల్లో బజ్జీలు తిని 50 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో బాధపడుతూ ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను కాకినాడ డిఎం అండ్ హెచ్ బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని అక్కడున్న వైద్యాధికారిని ఆదేశించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్. గుడ్ ఈవినింగ్ చిరంజీవి. ఏదైతే కాకినాడ జిల్లాలో అయితే కనుక నిన్న ఒక కాకా హోటల్లో చల్ల బజ్జీలు తినడంతో దాదాపు 50 మంది అయితే తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన అయితే కనుక కాకినాడ జిల్లాలో జరిగింది. కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో అయితే కనుక ఈ ఫుడ్ పాయిజన్ జరిగినట్లు ఇప్పటికే వైద్య శాఖ అధికారులు అయితే కనుక నిర్ధారణ చేశారు. అంటే దుగ్గుదూరు సెంటర్ లో ఉన్న ఒక కాకా హోటల్లో నిన్న రాత్రి అయితే నల్ల బజ్జీలు అయితే కనుక వేశారు. దీన్ని తిన్న బాధితులందరికీ కూడా విరోచనాలు, వాంతులు అవడంతో వీరంతా కూడా అస్వస్థకు గురయ్యారు. సుమారు 50 మంది ఈ ఫుడ్ పాయిజన్ కి గురయ్యారని చెప్పేసి అయితే స్థానిక అధికారులు అయితే చెప్తున్నారు. దీంతో ఇప్పటికే ఈ కాకా హోటల్ అయితే యజమాని మూసేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి కాకినాడ డిఎంఎండ్హెచ్ఓ అలాగే ఈ దుగ్గుదూరు గ్రామంలో ఉన్న ఆసుపత్రిలో అయితే కనుక చికిత్స పొందుతున్న వారందరినీ కూడా డిఎంఎండ్హెచ్ఓ అయితే పరామర్శించారు. వీరందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఉన్నతాధికారులను కూడా ఆదేశించి అక్కడికక్కడ వైద్య సేవలు అయితే అందిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ కాకా హోటల్కి సంబంధించి నిన్న రాత్రే ఈ బజ్జీలు వేసినట్లు నిన్న రాత్రి నుంచి కూడా ఈ విరోచనాలు, వాంతులు కూడా అవుతుండడంతో కూడా ఒక్కొక్కరిగా అయితే కాకినాడ జిల్లాలోని ఈ దుగ్గుదూరు పిహెచ్సికి అయితే కనుక చేరి చికిత్స పొందుతున్నారు. అయితే వీరు ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదు, కేవలం అస్వస్థత. వీరైతే మెరుగైన వైద్య సేవలు అందిస్తే వీరందరికీ కూడా ఏ విధమైన ప్రాబ్లం అయితే లేదు, వైద్య సేవలు అయితే కనుక సక్రమంగానే అందుతున్నాయని వైద్య శాఖ అధికారులు అలాగే డిఎంఎండ్హెచ్ఓ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సరే, రైట్. థ్యాంక్ యూ నవీన్ రాజ్.